అహోబిలం పార్వేట ఉత్సవం మంగళవారం ప్రారంభం కావడంతో అహోబిలేశుడు కొండ దిగి అహోబిలంకి వచ్చారు. రాష్ట్ర పండుగైన అహోబిలం పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా మంగళవారం ప్రారంభమైంది. దీంతో అహోబిలేశుడు కొండ దిగి అహోబిలంకు చేరుకున్నారు. పార్వేట ఉత్సవంలో నృత్యాలు చేస్తూ విల్లంబులు ధరించి భక్తులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని 33 గ్రామాలలో పర్యటించనున్నారు. మహానంది క్షేత్రం మరియు కొత్తూరు సుబ్బరాయని క్షేత్రంలో పార్వేట ఉత్సవం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేళ తాళాల మధ్య స్వామివారి పల్లకిలో పార్వేట నిర్వహించారు. స్వామివారి పల్లకికి ప్రత్యేక పూజలు నిర్వహించి పార్వేట నిర్వహించారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా బుధవారం నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు, కుర్చీల ఆట, స్పూన్ ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేసీ కాల్వ ప్రాజెక్టు చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, ఆలయ ఈవో స్వర్ణముఖిలను గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పార్వేటకు వెళ్లారు. చెక్క భజన మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. సంక్రాంతి పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఆటల పోటీలు అయితేవి, ముగ్గుల పోటీలు అయితేవి, ఈ సేవా కార్యక్రమాలను చేసిన వారిని గుర్తుపెట్టుకొని అందరికి కూడా సన్మానించడం అనేది గ్రామ సంస్కారము. అది చాలా మంచి పద్ధతి. ప్రతి ఏటా ఈ ఊళ్ళో జరుగుతుందంటే చాలా సంతోషించాలా. ఏ ఊర్లో కూడా ఇలాంటి సాంప్రదాయం అనేది తక్కువ, కానీ ఈ ఊర్లో ఉందంటే కూడా దాన్ని మనం చాలా సంతోషంగా అలాంటి సాంప్రదాయాలను కూడా కొనసాగిస్తూ. పార్వేటలో విజేతగా నిలిచిన మహేష్ ను గ్రామస్తులు అభినందించారు.
యాగంటి క్షేత్రంలో సంక్రాంతి శోభ నెలకొన్నది. పార్వేట సందర్భంగా పార్వతీ పరమేశ్వర్లు కొండదిగి మహాశివరాత్రి కళ్యాణోత్సవానికి ఆహ్వానిస్తూ పార్వేట నిర్వహిస్తారు. పార్వేట ఉత్సవంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటిస్తారు. గ్రామంలోని పురవీధుల్లో పర్యటించి ప్రత్యేక పూజలు అందుకుంటారు. పాణ్యం మండలం కొత్తూరు సుబ్బరాయన స్వామి క్షేత్రంలో పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి పల్లకికి గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. కోలాటం ప్రదర్శిస్తూ ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి గౌడ. Don't forget to subscribe Nandyala Communication.